హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసుని కీర్తించేద్దాము. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు తిరుచిరపల్లి. ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్. సో మనం ఈ క్రిస్మస్ సందర్భంగా చర్చ్కి వచ్చాం. ఈ చర్చ్ చూసుకుంటే అవర్ లేడీ ఆఫ్ లూడ్ చర్చ్ తిరుచిరపల్లిలో ఉంది. సుమారుగా 100 సంవత్సరాల పైనే చరిత్ర అయితే ఉంది. సో చర్చ్ లోపలికి మనం వెళ్దాం. చర్చ్ లోపలికి వెళ్ళే ముందు అక్కడ కొంత డెకరేషన్ ఇవన్నీ చేశారు, అక్కడికి వెళ్దాం. ఈ క్యాండిల్స్ యొక్క విషయం ఏంటంటే, యేసు ప్రభు మనకి వెలుగునిచ్చాడు, మనం వెలగాలి అనే అర్థం వస్తుంది. ఇంకా మనం చర్చ్ లోపలికి అయితే వెళ్దామండి. లోపల అయితే సూపర్గా డెకరేషన్ చేశారు. అండ్ మొత్తం చాలామంది ఇక్కడ హిందువులు కూడా వచ్చారండి. హిందువులు వచ్చి క్యాండిల్స్ వెలిగించడం ఇదంతా అలా ఉండాలి. మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి అదేనండి. సో మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ చర్చ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. సార్తో ఇంకా ఫ్యాన్స్ సెల్ఫీలు దిగుతున్నారు. సార్తో ఇంకా సెల్ఫీలు దిగుతున్నారు ఇంకా చాలా మంది. అందరికి మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లాంగ్ లివ్ యూ. అందరు బాగుండాలి. బాబా భాస్కర్ గారిని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అతను తెలుగులో చాలా మూవీస్కి డాన్స్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసుని కీర్తించేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసుని కీర్తించేద్దాము. నడి సంద్రమునందున ప్రభువైన ఆ యెహోవాకు కీర్తించేద్దాము. హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లె హల్లెలూయా లూయా లూయా హల్లెలూయా స్తుతి మహిమ. సో చిన్నప్పుడు సండే స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. అంటే నాకు సిస్టర్ ఉంది, తనకి నాకు మా అమ్మ బాల్ వికాస్కి పంపిస్తే నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది, ముస్లిం అమ్మాయి. సో చర్చి నుండి ఒక ఆవిడ వచ్చి చర్చికి రండమ్మా అంటే నేను ఆ ముస్లిం అమ్మాయి ఇద్దరం హిందూ ముస్లిం కలిసి క్రిస్టియన్ చర్చికి వెళ్ళేవాళ్ళం. చాలా పాటలు అక్కడ నేర్పించారు, బాగుండేది. సో ఇప్పుడు చర్చికి వస్తే సేమ్ అప్పుడు మెమరీస్ అయితే నాకు గుర్తొచ్చాయి. అయితే మరొకసారి అందరికీ మేరీ క్రిస్మస్. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. జై హింద్.